పోరాట గడ్డ మీద ధర్నా చౌక్లో విద్యార్థులు సాగించిన ఒక సమరశీల పోరాటం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తప్పని పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వల్ల ఈ భారత ప్రభుత్వాన్ని విద్యార్థి ఉద్యమం నెట్టింది. మొత్తం ఈ ఉద్యమంలో భాగస్వామైన అందరికీ దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు యువకులు తమ చదువులను పక్కన పెట్టి ఈ 2-3 నెలల కాలంలో ఒక పోరాటాన్ని ఎత్తి పట్టుకొని ముందుకు సాగారు. వాళ్ళందరికీ సందర్భంగా ఉద్యమ అభినందనాలు. మనకు ఒక వాస్తవం తెలిసింది ఇవాళ. ఏంటిది? మనం పోరాటం చేస్తే ఏదైనా సాధించుకుంటామని. ఎంత నిరంకుశుడైనా హిట్లర్ లాంటి దుర్మార్గుడినే ఓడించిన ఈ రాజ్యము మోడీ లాంటి ఒక నియంత నికృష్టుని ఓడించడం ఒక పెద్ద సమస్య కాదని చెప్పి ఇవాళ విద్యార్థి ఉద్యమం తేల్చింది. ఇకనైనా భారత పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి. మా ఇష్టం వచ్చినట్టు మేము పేపర్ లీకేజ్ చేస్తాం, విద్యను వ్యాపారం చేస్తాం, విద్యను ప్రైవేటీకరణ చేస్తాం, మేము విద్యా వ్యాపారాన్ని అరికట్టలేం, మొత్తం ఈ విద్యనంతా కార్పొరేటైజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి వాళ్ళ విద్యార్థి ఉద్యమం తెగేసి చెప్పింది. ఆ ఉద్యమ నినాదానికి, ఆ ఉద్యమ ఆకాంక్షల్ని వల్ల ఈ ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి విద్యార్థి